2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా యువతి చేరింది. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి యువతి ముంబైకి వెళ్లింది. ఆ సమయంలో ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసినట్టు యువతి ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ యువతిని బెదిరించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, సుమిత్ర, జానీ మాస్టర్ మీద వచ్చిన తాజా లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఒక పరిణామం, ఆసక్తికరమైన పరిణామం. జనసేన పార్టీ కార్యకర్తగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి ఒక లెటర్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా జానీ మాస్టర్ మీద రకరకాల ఆరోపణలు, కేసులకు సంబంధించి కొన్ని నమోదైనప్పటికీ కూడా ఈ రోజు నమోదైన కేసు అనేది సీరియస్నెస్ ఎక్కువ ఉందంటే ఒక లైంగిక వేధింపులు, ఒక అమ్మాయి మీద అత్యాచారానికి సంబంధించి బెదిరింపులకు సంబంధించిన కావడంతో పార్టీ తరపు నుంచి, అంటే ఇందులో నిజాలు తేలే వరకు కూడా జానీ మాస్టర్ పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు నమోదైంది కాబట్టి జానీ మాస్టర్ కూడా దీనికి సంబంధించి, అంటే తను ఏ తప్పు లేకపోతే వచ్చి విచారణకు హాజరయ్యి తను చెప్పాల్సిన వివరణ ఏదైతే తీసుకున్న తర్వాత ఈ దర్యాప్తు కొనసాగిన తర్వాత నిజంగా ఆ యువత ఆరోపించినట్టు జానీ మాస్టర్ నిజంగా తప్పుంటే కనుక శిక్షకి అర్హుడవుతారు. లేని క్రమంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత తదుపరి ఆయన జనసేన కార్యకర్తగా ఉన్నారు కాబట్టి పార్టీకి సంబంధించిన తదుపరి ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కూడా పార్టీ నుంచి కూడా ఒక స్పష్టమైన ఆదేశం రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా జానీ మాస్టర్ ఎవరికి అందుబాటులో లేరు. వివరణ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన సన్నిహితులు కూడా తమకి అందుబాటులో లేని జానీ మాస్టర్ లేరు, అవుట్డోర్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఇక ఆయన సంబంధించి, అంటే ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు వచ్చిన కేసు అనేది సీరియస్నెస్ ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా దీంట్లో జానీ మాస్టర్ ఎంత త్వరగా అయినా సరే వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుజన్.